NS న్యూస్ నేను సుమా ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కర్నూలు జిల్లా ఆదోనిలో ఆదోని జిల్లా చేయాలంటూ రోజుకో వర్గం వాళ్ళు ధర్నాకు దిగుతున్నారు. అయితే ధర్నాల వల్ల ఎక్కడి ట్రాఫిక్ అక్కడే నిలిచిపోతున్నాయి. ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అయినా కూటమి ప్రభుత్వం అసలేం పట్టించుకోవడం లేదు. ప్రజలైతే ట్రాఫిక్ సమస్యలతో విసిగెత్తిపోతున్నారు. అయినా ఎవ్వరూ పట్టించుకునే నాథుడే లేడు. అయితే ఈరోజు ధర్నాకు దిగిన వాళ్లకి సపోర్టుగా వైసీపీ ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మరియు బుట్ట రేణుక వచ్చి మద్దతుగా నిలిచారు. మాజీ ఎంపీ రేణుకమ్మ గారు కూడా ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే మన పార్టీ తరఫున మన 5 నియోజకవర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి మద్దతు తెలపాలని చెప్పిన తర్వాత అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ జిల్లా కావాలా, మెడికల్ కాలేజ్ కూడా ప్రభుత్వపరం చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే అందరూ ఆలోచన అని చెప్పేసి కూడా నేను చెప్పాను. సంఘీభావం తెలపడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే ఆదోని నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్నకు, ఈ ఆదోని జిల్లా సాధన సమితి వారందరూ కూడా నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. మరి ఇందాక సాయన చెప్పినట్టు ఆదోని కనుక జిల్లా అయితే చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలకు అన్నిటికీ కూడా ఇది సెంట్రల్ గా ఉంటుంది. కాబట్టి కర్నూలుకి వెళ్ళాలంటే కర్నూలు నుంచి కర్నూలు పార్లమెంట్ చివరి ఊరు దాకా చూసుకుంటే మరి 180 కిలోమీటర్లు 170 కిలోమీటర్లు కర్నూలు నుంచి చిప్పగిరి దాకా చూసుకుంటే, మరి కర్నూలు జిల్లాగా ఇక్కడి నుంచి ఇక్కడ ప్రాంతం వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ ఏదైనా ఉపాధి కావాలన్నా ఇంకా ఏదన్నా అవసరాలకి కర్నూలు దాకా పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. మరి సెంట్రల్ గా అన్ని ప్రాంతాలకి మధ్యలో ఉండేది ఆదోని కాబట్టి ఇటు యమగనూరుకి కానివ్వండి, మంత్రాలయానికి కానివ్వండి, ఆలూరుకు కానివ్వండి, పత్తికొండ కానివ్వండి, ఇలా మరి అన్ని ప్రాంతాలకి మధ్యలో ఉందనే ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఆదోనిని జిల్లాగా చేయాలని కోరుకుంటారు. 17 రోజులుగా ఈ రోజు వీళ్ళందరూ కూడా నిరాహార దీక్షలు చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ రోజు డ్రైవర్లు కూడా మద్దతు, ఆటో డ్రైవర్లు అందరూ కూడా మద్దతు తెలుపుతూ ఈ రోజు నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగింది. అంటే ప్రజలలో ఎంత బలంగా ఆదోని జిల్లా కారి కూటమి ప్రభుత్వం ఈ విషయాలను గమనించాలి. అంతేకాకుండా మరి వీటన్నిటికీ కూడా సెంట్రల్ గా మధ్యలో ఉంటుందని ఆరేకళ్ళ దగ్గర మరి మెడికల్ కాలేజ్ కూడా పెట్టడం జరిగింది. ఎవరికన్నా ఏదైనా జబ్బు వస్తే, ఏదైనా ప్రాబ్లం వస్తే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలి, మెడికల్ కాలేజ్ అంటే హాస్పిటల్ కూడా ఉంటుందని కర్నూలు దాకా పరిగెత్తే అవసరం లేకుండా ఇక్కడే ఈ 5-6 నియోజకవర్గాలకి అనుకూలంగా ఉంటుందని ఈ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక హాస్పిటల్ ని అలాగే ఒక మెడికల్ కాలేజ్ ని కూడా తీసుకురావడం జరిగింది. దాన్ని కూడా కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ ప్రైవేటైజేషన్ చేసింది. అది కూడా వ్యాపారం చేసుకునే దానికి ఈవేళ ప్రజల్ని పట్టించుకోకుండా వ్యాపారానికి వాళ్ళు ముందడుగు వేశారంటే ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఆలోచించి ఒకప్పటి ఆదోని అప్పుడు అనేవాళ్ళు, మేము చిన్న ఉన్నప్పుడు ఆదోని అంటేనే సెకండ్ బాంబే అని, అంత మంచిగా ఇక్కడ వ్యాపారం జరిగేది. మరి అట్లాంటప్పుడు రాయలసీమకి పశ్చిమ ప్రాంతమైన ఈ భాగాన్ని అభివృద్ధి చెయ్యాలి అంటే ఆదోనిని జిల్లాగా చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా కూటమి ప్రభుత్వం పరిశీలించి మళ్ళీ ఒకసారి పునరాలోచించి ఆదోనిని జిల్లా చేయాలి. మెడికల్ కాలేజీని కూడా ఏదైతే మనకి ఆరేకల్లులో ఉందో ఆ మెడికల్ కాలేజీని కూడా ప్రభుత్వమే రన్ చేయాలని, ప్రభుత్వమే దానిని రన్ చేస్తూ ప్రజలకి